అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ప్రైవేటు బస్సు లోయలో పట్టడంతో 10 మంది మృతి చెందారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ప్రైవేటు బస్సు భద్రాచలం నుంచి అన్నవరం వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా చిత్తూరు ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సులో 2 డ్రైవర్లు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బస్సు ప్రమాదంతో ఘటనా ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉండడంతో చింతూరు మారేడుమిల్లి మధ్య వాహనాలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జామ్ తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరు జిల్లాలో లోయలో పడ్డ బస్సు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం 10TV స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. రెస్క్యూ చేయడానికి వెళ్లినటువంటి టైంలో ఆ ప్రదేశం అంతా కూడా హృదయ విదారకంగా ఉండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 108 సిబ్బంది క్షతగాతులను దగ్గరలో ఉన్నటువంటి భద్రాచలం అలానే చింతూరు ఏజెన్సీ హాస్పిటల్స్ కూడా తరలించారు. ఫస్ట్ ఎయిడ్ వారికి నిర్వహించిన అనంతరం పంపించారు. ఈ బస్సు లోయలో పడి ఘటనలో మొత్తం 15 మంది స్పాట్లోనే చనిపోవడం జరిగింది. బస్సులో 2 డ్రైవర్లు 35 మంది ప్రయాణికులు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే చాలా కీలకమైనటువంటి మలుపు దగ్గర ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి లోయలోకి వెళ్లిపోయింది. అయితే ఈ ఇన్సిడెంట్ నైట్ జరిగింది. నైట్ జరగటమే ఈ ప్రమాదానికి మృతుల సంఖ్య పెరగడానికి కారణంగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆ ప్రదేశం అంతా కూడా తీవ్ర ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడిన పరిస్థితి ఉంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, అల్లూరు సీతారామరాజు జిల్లా ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లయితే మాత్రం తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా అంటే ఈ నెల 6వ తేదీన తీర్థయాత్రల కోసం సుమారుగా 32 మందితో ఈ బస్సు చిత్తూరు నుంచి అయితే బయలుదేరింది. చిత్తూరు నుంచి అయితే మాత్రం బయలుదేరి తీర్థయాత్రలన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ తిరిగి భద్రాచలం వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే కోటప్పకొండ, విజయవాడ, అదేవిధంగా ద్రాక్షారం ఇలా తూర్పుగోదావరి జిల్లా మీదుగా వైజాగ్ వెళ్లారు. వైజాగ్ నుంచి అరకు వెళ్లారు. అరకు ఘాట్ రోడ్ అరకు నుంచి ఇటు భద్రాచలం వెళ్లే మార్గంలో ఘాట్ రోడ్ లో ఈ ప్రమాదం అయితే మాత్రం చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అరకు దగ్గర నుంచి భద్రాచలం వెళ్లే క్రమంలో చింతూరుకి 20 కిలోమీటర్ల సమీపంలో ఘాట్ రోడ్ అంటే ప్రమాదకరమైన ఘాట్ రోడ్ చివరిలో ఈ బస్సు అదుపు తెప్పి లోయలో పడిపోయినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ప్రమాదం జరిగే సమయంలో అయితే మాత్రం సుమారుగా అంటే 32 నుంచి 40 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. అందులో 10 మంది అయితే మృతి చెందారు. సుమారుగా 20 మందికి అయితే మాత్రం తీవ్రంగా గాయాలయ్యే వాళ్ళకి సహాయ చర్యలు అయితే మాత్రం అందిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా చింతూరు ఏరియా ఆసుపత్రి కూడా తరలించి వాళ్ళకి వైద్య సహాయం కూడా అందిస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత కూడా సంఘటనా స్థలానికి అయితే మాత్రం బయలుదేరారు. వారికి సంబంధించి అన్ని రకాల సహాయాలు కూడా అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారని కూడా మనం చెప్పొచ్చు. కేవలం తెల్లవారుజామున కావడం, మంచు తీవ్రత ఎక్కువగా ఉండడం, అందులోకి ఘాట్ రోడ్ కావడంతో బస్సు అదుపు తప్పింది, కంట్రోల్ చేసే అవకాశం లేదని చెప్పి డ్రైవర్లు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 10 మంది అయితే మృతి చెందినట్లు కూడా తెలుస్తుందని సంజయ్. సతీష్, అయితే రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా కొనసాగుతూ ఉన్నాయి? క్షతగాతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం ప్రమాదం ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతం నుంచి అయితే మాత్రం చింతూరు ఏరియా ఆసుపత్రి అయితే ఈ క్షతగాత్రులందరినీ కూడా తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కొంతమందిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఒక 3 మాత్రం తీవ్ర గాయాలైనవి. మిగిలిన వారందరూ కూడా
ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదని చెప్పి వైద్యులు అయితే చెప్తున్నారు. వారికి కావాల్సిన మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా వాళ్ళకి సహాయ చర్యలు అందించేందుకైతే మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది సంధ్య. రైట్ సతీష్. సో మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సైదులు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో సైదులు, భద్రాచలానికి కూడా కొంతమంది క్షతగాత్రులను తరలించినట్టుగా తెలుస్తోంది. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు ఈ ప్రమాదానికి సంబంధించి? సంజయ్, ఈ నెల 6వ తారీఖున తీర్థయాత్రలకు చిత్తూరు జిల్లా తిరుపతి నుండి దాదాపు 37 మంది కూడా ప్రైవేట్ బస్సు తీసుకొని ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం దాదాపుగా నిన్న సాయంత్రం వరకు కూడా అరకు లోయ అందాలను మొత్తంగా ఆస్వాదించారు. అక్కడి నుంచి ఘాట్ రోడ్డు మీదుగా భద్రాచలం వచ్చారు. భద్రాచలం శ్రీరాముని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో వారు ఘాట్ రోడ్డుకు వెళ్ళడం జరిగింది. ఘాట్ రోడ్లు లోయల్లో అదుపు తప్పి ప్రైవేట్ బస్సు మొత్తం బోల్తా పడింది. బోల్తా పడినలో స్పాట్లోనే 10 మంది అక్కడే మృతి చెందారు. మిగతా వాళ్లకు క్షతగాత్రులైన పరిస్థితి కనిపిస్తుంది. క్షతగాత్రులు అందరినీ కూడా దాదాపు దాంట్లో 3 పరిస్థితి విషమంగా ఉందని కూడా మనకు అందుతున్న సమాచారం మేరకు. అయితే వీరందరినీ కూడా చిత్తూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి మాత్రమే తరలించారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలో దాదాపు 8 అంబులెన్సులను ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతాల నుంచి కూడా క్షతగాత్రులను తరలించిన పరిస్థితి, వారికి మెరుగైన వైద్యం అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సీరియస్గా ఉన్నటువంటి వారిని భద్రాచలం తరలించాలా, లేక విజయవాడ తరలించాలా, హైదరాబాద్ తీసుకెళ్లాలా అన్న కోణం మీద అక్కడ బంధువులతో అటు ఉన్నతాధికారులు కావచ్చు, వైద్య అధికారులు మొత్తం కూడా వైద్యులు ఆలోచన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే తెల్లవారుజాము నుంచి ఇటీవల దాదాపు వారం రోజుల నుంచి చలి ఎక్కువగా ఉండటం, మంచు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మంచులో ప్రయాణం చేయకూడదని ఒకవైపు నుంచి పోలీసులు చెప్తూనే ఉన్నారు. అందుట్లో ఘాట్ రోడ్డుకు సంబంధించి ఘాట్ రోడ్డు చాలా ఎత్తుగా ఉంటుంది, మొత్తం లోయలు గుట్టలు ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి గుట్టలు ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తూ ఒక్కసారిగా అదుపు తప్పి పడిపోవడంతోనే క్షతగాత్రులు అంటే మృతులు చనిపోయిన పరిస్థితి. చెల్లా చెదురుగా మృతదేహాలు పడి ఉంటే స్థానికులు పోలీసుల సహకారంతో మృతదేహాలు అందరినీ కూడా తీసుకొని మొత్తం చెట్లలోనూ లోయలో పడి ఉన్నటువంటి మృతదేహాలను తీసుకొని వచ్చి కూడా పూర్తిగా రోడ్డు పక్కన పెట్టిన పరిస్థితి. ఆ దృశ్యాలను చూస్తే హృదయ విదారకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మొత్తం రక్తంతో తడిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఘాట్ రోడ్డుకు సంబంధించిన ప్రాంతం మొత్తం కూడా ఆర్తనాదాలతో వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడికి ఏపీ హోంమంత్రి అనిత కూడా రావడం జరిగింది. వారు కూడా భరోసా కల్పించేందుకు, అటు ప్రభుత్వం నుండి సహాయ సేకరణలు అందించేందుకు, మెరుగైన వైద్యం అందించాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మొత్తం డ్రైవర్కి సంబంధించి కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నెల 6వ తారీఖు నుంచి ఈ రోజు 6 అంటే సుమారు 6 రోజులు నిరంతరం ప్రయాణం కొనసాగుతున్న పరిస్థితి. ఎక్కడ రెస్ట్ ఉన్న పరిస్థితి కూడా కనిపించడం లేదు. అందులో పొగ మంచు ఎక్కువగా ఉండడంతోనూ, పొగ మంచుకు రోడ్డు అర్థం కాకపోవడంతోనూ అక్కడ ప్రమాదం జరిగిందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. తెల్లవారుజామున ప్రయాణం చేస్తున్నారు కాబట్టి డ్రైవర్కి నిద్ర వచ్చి రోడ్డు అవగాహన లేక లోయలో పడిపోయిందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా అయితే అక్కడ ఉన్న క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. భద్రాచలం ఏరియా ఆసుపత్రికి అటు క్షతగాత్రులు వస్తారని కూడా ముందస్తుగానే అంబులెన్స్లను కానీ డాక్టర్లను అందరినీ కూడా ఐసీయూను కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా వైద్యుల నిర్లక్ష్యం స్పష్టంగా, అంటే డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. తీర్థయాత్రలోకి వచ్చి దైవ దర్శనం చేసుకుని అనంత లోకాలు కనపడకుండా వెళ్లారని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం అనేది ఓకే రైట్ సైదులు, థ్యాంక్ యూ. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి యాత్రికులు మృతి చెందడం బాధాకరమన్నారు చంద్రబాబు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. ఉన్నతాధికారులు తక్షణమే ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. రోడ్డు ప్రమాదంపై మంత్రులు నారా లోకేష్, అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి యాత్రికులు దుర్మరణం చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు లోకేష్, అనిత తెలిపారు.